9 టీవీ న్యూస్ కి స్వాగతం. అందరికి నమస్కారం. ఇవాళ 2 రోజుల మహానాడు కార్యక్రమం, డిజిటల్ మహానాడు కార్యక్రమం ఆదరణలో ముగించబడింది. సంతృప్తిగా అందరూ పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది కార్యక్రమం. జనరల్ గా ప్రతిసారి మహానాడు అనేది సిటీస్కే పరిమితం అయ్యేది. జరిగితే హైదరాబాద్ లోనో, నెల్లూరులోనో, తిరుపతిలోనో, విశాఖపట్నంలోనో, విజయవాడలోనో, గుంటూరులోనో జరిగేది. ఇట్లా టౌన్స్ లో ఎప్పుడు జరిగేది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఆదోనిలో ఏ పార్టీ ప్రోగ్రాం జరిగినా ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని మనం ఆదోనిలో మహానాడు పోయే ముందు మినీ మహానాడు అని పెట్టుకుంటాం. ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ ఫంక్షన్ హాల్లో అందరు కలిసి అందరు అటెండ్ అయ్యి మనం తీర్మానాలు ఇచ్చుకొని స్పీచ్ మాట్లాడుకొని అక్కడ నుంచి భోజనాలు చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళము. ఒక 2 అవర్స్ ప్రోగ్రామ్ అంతే. ఫస్ట్ టైం నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా జరిగినదు. ఒక టౌన్ లో గానీ, ఒక కాన్స్టిట్యున్సీలో గానీ ఒక 10 క్లస్టర్లను పెట్టి, కొన్ని హోటల్లో 12-13 ఉన్నాయి, అట్లా గ్రూప్స్ గా పెట్టి ఎక్కడికక్కడ ఒక 10 పల్లెటూర్లు 10 వాళ్ళను ఒక గ్రూప్ చేసి కంప్లీట్ గా అక్కడే పొద్దు నుంచి సాయంత్రం వరకు కార్యకర్తల్ని ఎంగేజ్ చేసి కాన్ఫరెన్స్ పెట్టి తీర్మానాలు చేయడం ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు జరిగినదు. మొదటిసారి ఇది జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణం తెలుగుదేశం కార్యకర్తలు. వేరే ఊర్లలో ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదు, కానీ మా ఆదోని పరిస్థితి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాము. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి ఎమ్మెల్యే ఉండేది ఇక్కడ మాత్రమే, ఎక్కడ లేడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిస్సాటిస్ఫాక్షన్ లో ఉండే కార్యకర్తలు ఇక్కడే ఉండేది. ఎందుకు అనంటే కూటమి ప్రభావాల వల్ల, పరిస్థితుల వల్ల. అలాంటిది ఆదోన్లో ఇంత భారీగా కార్యకర్తలు ముందుకొచ్చి సక్సెస్ చేసినారు. కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక్క. మా పెద్దనాన్న గాని, మా నాన్న గాని, మా అన్న గాని వీళ్ళు రథ సారథులు అంతే. ఆ రథాన్ని ఇగ్గే చక్రాలంతా మన కార్యకర్తలే. కార్యకర్తలు లేనిదే ఈ రథం ముందుకు వెళ్ళదు, సాగదు. ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎప్పుడైనా కానీ మా ఫ్యామిలీ ఆ కార్యకర్తకి ఒక కొండలాగా అడ్డుకొని నిలబడుతుంది ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. ప్రతి కార్యకర్త, మన ఆదోళనలో ఉండే ప్రతి కార్యకర్త ఎంత కష్టంలో ఉన్నా, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మిగతా పార్టీ నాయకులతో పోలిస్తే ఆదోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా కూడా 10 క్లస్టర్లు, నేను ఈ మీటింగ్ ప్రోగ్రామ్ కార్యక్రమాలు ఏర్పాట్లు జరిగేటప్పుడు ఒక వారం రోజుల నుంచి నేను ఫోన్ కాల్స్ అన్ని పెద్దోళ్ళతో, నేను మాట్లాడినప్పుడు కానీ పెద్దోళ్ళు ఫోన్ కాల్స్ కానీ వినుకుంటూ వచ్చేటప్పుడు ఒక 10 మంది ఫోన్ చేయడము, వినడము నేను చూశాను. కొన్ని ఏరియాల్లో భోజనాలు మేమే పెట్టుకుంటాము, కొన్ని ఏరియాల్లో ఏదైనా వర్క్ ఉంటే మేమే చేస్తామని వాళ్ళకు వాళ్ళే స్వతంత్రంగా ముందుకు వచ్చి వాళ్ళకు వాళ్ళే స్వతంత్రంగా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే కార్యకర్తలు నాకు తెలిసి వేరే ఊర్లలో అంతా కార్యకర్తలు ఖర్చు పెట్టింటే చాలా తక్కువ ఉంటుంది, కానీ మా ఆదోనిలో ఈ కార్యక్రమానికి, ఈ మానాడికి 70% కార్యకర్తలే ఖర్చు పెట్టినారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కూటమిలో ఎన్ని లోపుబాట్లున్నా, కూటమి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా ఆదోని కార్యకర్తలు మాత్రం పార్టీ స్టాండ్ ని తీసిపోకుండా పార్టీ కోసమే నిలబడి పార్టీ కోసమే కష్టపడ్డారు. ఆదోనిలో ఉండే ప్రతి కార్యకర్తకి నా పాదాభివందనాలు. ఇంకొకటి ఏంటంటే, ఆదోనిలో కార్యకర్తలందరూ ఇలాగే ఉత్సాహంగా, నిరుత్సాహపడకుండా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకు, రేపొద్దున ప్రతిరోజు ఇలానే ఉండదు, కాలం మారుతూనే వస్తుంది. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి, నాకు నమ్మకం ఉంది. మీ అందరి తోడున నేనుంటా, మా కుటుంబం ఉంటది, ప్రతి ఒక్కరు ఉంటాము. నేను మీ అందరికీ ఒక తమ్ముళ్ళలాగా చెప్తున్నా. మీరందరూ నాకంటే చాలా పెద్దోళ్ళు ఉన్నారు కార్యకర్తలు. నా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరితో నేను రెగ్యులర్ టచ్ లో ఉంటా. ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటా కదా. ప్రతి ఒక్కరికి ఈ వీడియో సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి మా కుటుంబం అండగా ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోవడం అంటూ మా జీవితంలో జరగదు. మీరు లేనిదే మేము లేము. థ్యాంక్ యూ. అండ్ అలానే ఇక్కడ క్లస్టర్ 7 లో ఉన్నాం మనం ప్రస్తుతం. క్లస్టర్ 7 లో 2 రోజులు ఇక్కడున్న నాయకులందరూ
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓపికతో ఉండి అన్ని కార్యక్రమాలు దగ్గర నుండి చూసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. మీరు ఎవరైనా మాట్లాడుతున్నారు?